హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సీజన్లో అయితే కొత్తిమీర మెంతికూర ఎక్కువగా దొరుకుతుంది కదా, దాంతో ఇలా పచ్చడి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తయారు చేసుకోవడానికి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. మీరు నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా వేసుకొని చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నువ్వులు మంచిగా ఫ్రై చేసుకోవాలి దోరగా. ఇవి ఫ్రై అయ్యాక మంచిగా స్మెల్ వస్తుందండి, తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ధనియాలు కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 20 మెంతులు సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకొని పక్కనకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఒక 10 తీసుకోండి, ముక్కలు చేసి వేసుకోండి. ముందుగా పచ్చిమిర్చి వేయగానే ఆయిల్ వేయొద్దండి. పచ్చిమిర్చి పైన ఉన్న తడిదనం అంతా పోయాక ఆయిల్ వేసుకోండి. ఇలా ఒక 1 మినిట్ సాట్ చేశాక ఇప్పుడు ఆయిల్ వేస్తే ఆయిల్ అనేది చిట్లదు. ఒక 5-6 ఎండుమిర్చి కూడా వేసాను. మీకు ఎండుమిర్చి వద్దు అనుకుంటే మొత్తం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, పచ్చిమిర్చి వద్దు అనుకుంటే మొత్తం ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అయ్యాక పక్కనకి తీసి ఇందులోకి ఒక బంచ్ మెంతికూర, ఒక బంచ్ కొత్తిమీర వేసుకోండి. మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో, అది మీ ఇష్టం. ఇప్పుడు ఇది వేసుకున్నాక మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి మంచిగా. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక 4 మీడియం సైజు టమాటోల్ని యాడ్ చేసుకోండి, ముక్కలుగా కట్ చేసుకొని. మీకు నచ్చితే టమాటోలు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టమాటోల్లోకి పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని ఒక 20 వేసుకోండి. కొంచెం చింతపండు అండి, నేను చూపిస్తున్నాను కదా అంత సరిపోతుంది, ఎక్కువగా కూడా అవసరం లేదు. సాల్ట్ వేసుకోండి, అప్పుడే త్వరగా టమాటోస్ అనేది మగ్గిపోతాయి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి. టమాటోలు నుండి వాటర్ వచ్చి పచ్చిదనం అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా మూత తీసాక కొంచెం పసుపు వేసుకోండి. టమాటో అనేది 50% మగ్గిపోయాక ఇలా స్మాష్ చేసుకున్నట్టు చేసుకోండి, అప్పుడు టమాటో త్వరగా ఉడికిపోతుంది. ఉడికిపోయినట్టే అండి టమాటో అనేది. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరి ఎక్కువగా దగ్గరికి అవనిస్తే పచ్చడి అనేది డ్రైగా అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. మనం టమాటో వేసాక ఇవనేది మిక్సీ కాదు, అందుకని ఇవి ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటో పేస్ట్ని ఇందులోకి వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్నాక దీన్ని పోపు చేసుకోవాలి. మీరు ఇలాగ కూడా తినేసేయచ్చు, అది మీ ఇష్టం. పోపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా మినపప్పు వేసుకోండి. మినపప్పు ఫ్రై అయ్యాక జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక ఎండుమిర్చి, మీకు నచ్చితే ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి ముక్కలు చేసి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కొంచెం కరివేపాకు వేసుకొని ఆ పోపుని మనం మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో యాడ్ చేసుకోండి. అంతే అండి, ఇదైతే దోశ, ఇడ్లీ, రైస్ దేనితోనైనా సూపర్ కాంబినేషన్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీస్ ఏం తినాలనిపించినప్పుడు ఇలా టేస్టీగా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.